Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలేఖ గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. గుమ్మడికాయతో అంటే మనం కొంచెం తక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో గుమ్మడికాయతో ఏదైనా టేస్టీ కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో గుమ్మడికాయతో అంటే జనరల్ గా పులుసులు ఇవి చేసుకుంటారు. మోస్ట్లీ పులుసు ఎక్కువ చేస్తుంటారు. స్వీట్ ఎప్పుడైనా ఎవరైనా చేస్తారండి. పెసరపప్పు కాంబినేషన్ లో అంటే కొంచెం ముద్దపప్పులో చేద్దాం. ముద్ద కూరలో వస్తుంది. ఓ గుమ్మడి పెసరపప్పు. గుమ్మడి పెసరపప్పు కొంచెం పెసరపప్పు ఉడికిచ్చేసి మనం గుమ్మడి కూడా మనం ఏంటంటే కొంచెం తురుములా చేసుకుంటే బాగుంటుంది. ఓ మనం జనరల్ గా పప్పు టమాటా ఎట్లా చేసుకుంటాం అంటే ఆ టైప్ లోనా? ఎస్ అండి. ఓకే, సో గుమ్మడి పెసరపప్పు. ఎస్ అండి. ఓకే, గుమ్మడి పెసరపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. గుమ్మడి పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పెసరపప్పు కొంచెం మెత్తగా అయ్యేట్టుగా ఉడికించి పెట్టేసుకున్నానండి. ఓకే, సో ఇలా చేసి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. సో దీంట్లో ఎండమిరపకాయలు, ఎండమిరపకాయల తర్వాత పోపు దినుసులు, ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసాను నేను. ఓకే, కరివేపాకు, సో కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో దీంట్లో గుమ్మడి తురుము. సో ఇదంతా కూడా మనకి పప్పులో కలిసిపోయేలాగా తురుము వేస్తున్నానండి. ఓకే, సో ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు, ఓకే, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం జనరల్ గా పప్పు సొరకాయ లేదా పప్పు బీరకాయ చేసుకునేటప్పుడు అన్ని పప్పులన్నీ కలిపి అదే పప్పును ఇది కలిపి ఉడికించేస్తాం కదా రాజు గారు, ఆ టైప్ లో కూడా చేసుకోవచ్చా? అలా కూడా చేసుకోవచ్చు. మనం ముక్కలుగా కట్ చేసి పప్పులోనే వేసేసి డైరెక్ట్ ఉడికించేసుకుంటే మనకు కొంచెం పప్పుతో పాటుగానే అది కూడా మ్యాష్ అయిపోతుంది. తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. సో ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటాం కదా, ఇలా కొంచెం ఇలా తురుములా వేసుకుంటే కూడా అక్కడక్కడ మనకు ఆ తరకల్లా తగిలితే కొంచెం బాగుంటుంది. సో ఇది పెసరపప్పుతోనే బాగుంటుందా రాజు గారు, లేకపోతే కందిపప్పు కాంబినేషన్ కూడా చేసుకోవచ్చా? కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి. సో ఈ రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సో కందిపప్పుతో కూడా చాలా బాగుంటుంది. సో మనము అంటే ఫ్లేవర్ డిఫరెంట్ పప్పు టేస్ట్ కావాలనుకున్నప్పుడు ఆ పప్పుతో అప్పుడప్పుడు అలా మార్చి మనం చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇది కొంచెం మనకు వేగాలండి. సరిపోతుందా రాజు గారు ఇలాగా? ఓకేనండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, వాటర్ వేయాలి రాజు గారు? చూద్దాం ఒకసారి బాగా కలిపేసుకుని. ఓకే. ఓ అంటే మీరు వితౌట్ వాటర్ చేద్దామనా? లేదు, కొంచెం కొద్దిగా లూజ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే, సో ముందుగానే మనం వాటర్ వేసి ఇది కొంచెం మనకు ముద్దలుగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకసారి మనకు గుమ్మడి తురుము బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం, కొంచెం కొద్దిగా వేసి చాలు. యాక్చువల్గా ఇందులో అంటే మనకి జనరల్గా ఏమన్నా వేరే వెజిటబుల్స్ అయితే కొద్దిగా ఆ గ్రీన్ కలర్, ఇప్పుడు బీరకాయ కానీ సొరకాయ కానీ ఇలాంటివి కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ తురుము కూడా ఎల్లో కలర్, మనకి పెసరపప్పు కూడా కలరే కదా, బాగా కలిసిపోయింది మొత్తం.
తినేటప్పుడు కొంచెం ఆ పప్పులో ఏదో మిక్స్ అయిందన్న టేస్ట్ మనకి టేస్ట్ తెలుస్తుంది కొంచెం మనకు గుమ్మడి తాలూకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొత్తిమీర. సో ఇది ఒకసారి బాగా కలిపేసి తీసేసుకోండి. సింపుల్ అండి, చేసుకోవడం కూడా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. సో జనరల్ గా పప్పు కూరలు ఉట్టి పోపు పెట్టేసుకుంటారు, కానీ ఇట్లా ఏదైనా ఒక ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ గా. సో కొంచెం పులుపు యాడ్ కావాలనుకుంటే కొంచెం టమాటో అన్న చాప్ చేసి వేసుకోవచ్చు పోపుతో పాటుగా, లేదనుకుంటే ఎండింగ్ లో కొంచెం నిమ్మరసం పిండుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా పెసరపప్పు నిమ్మరసం కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో గుమ్మడి పెసరపప్పు కూర రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి గుమ్మడి పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి పెసరపప్పు కూర రెడీ.